హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జోస్నా వ్లాగ్స్. ఇవాళ వచ్చేసి నేను 2 రకాల రోటి పచ్చళ్ళు చూపిస్తున్నానండి. ఒకటి వచ్చేసి పుదీనా, కొత్తిమీర, టమాటా పచ్చడి. ఇంకొకటి వచ్చేసి అల్లం పచ్చడి. చాలా చాలా రుచిగా ఉండే ఈ పచ్చళ్ళు మనం టిఫిన్స్‌లోకైనా, దోసల్లోకైనా, ఇడ్లీలోకైనా, భోజనంలో రైస్‌లోకైనా చాలా బావుంటుంది. సో, ముందైతే నేను కొత్తిమీర, పుదీనా పచ్చడి స్టార్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పుదీనాని ముక్కల కింద కట్ చేసుకొని ఒక కట్ట పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 సమానంగా వేసుకొని ఇలా పైన చూపిస్తున్న విధంగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి ఒక్కొక్క టీ స్పూన్. సో, ధనియాలు, జీలకర్ర పౌడర్ కనుక ఫ్రై చేసి పౌడర్ చేసింది ముందే ఉంటే డైరెక్ట్‌గా మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేస్తే ఇంకొంచెం బాగుంటుంది, ఫ్రెష్‌గా ఉంటది కదా ఫ్లేవరు. సో, అందుకని ఇలా యాడ్ చేస్తున్నాను నేనైతే. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మీడియం సైజ్ టొమాటోలు వచ్చేసి ఒక 4 లేదా 5 యాడ్ చేసుకోవాలి. కారం అనేది పచ్చిమిరపకాయలు బట్టి ఉంటుంది. సో, మీ కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేయండి. నేనైతే ఒక 6 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను చిన్న చిన్నవి. సో, ఇలా వేసుకున్న తర్వాత మనం మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గుతూ ఉండగానే మనం కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి ఇందులో. సో, చూసారు కదా! చాలా కొంచెం యాడ్ చేశాను నేనైతే. యాడ్ చేసేసుకొని ఒక్కసారి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. మొత్తం ఇదంతా కూడా మెత్తగా మగ్గిపోవాలి. నేనైతే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టాను. ఒక కరెక్ట్‌గా 10 మినిట్స్ పట్టింది నాకు. చూసారు కదా ఎలా మెత్తగా మగ్గిపోయిందో. సో, ఇలా వాటర్ కూడా మొత్తం అంతా ఆవిరైపోయింది. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవాలి. మొత్తం ఇదంతా కూడా చల్లారనివ్వాలండి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడానికి. సో, ఇప్పుడు చల్లారిపోయింది. నేనిప్పుడు మిక్సీలో వచ్చేసి వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. సరిపడా ఉప్పు యాడ్ చేసేసుకొని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి చల్లారిపోయినటువంటి మిశ్రమం అంతా వేసేసి ఒక్కసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూసారు కదా! మనకి పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు వేసేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే గనక రోట్లో రుబ్బుకుంటే ఇంకా రుచిగా ఉంటదండి ఈ పచ్చడి. సో, ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాము. కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు పేలాక జీలకర్ర, మినప్పప్పు, తర్వాత పసెనపప్పు వేసేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు మొత్తం అన్నీ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకి రెడీ అయినటువంటి పచ్చడిలో వేసేసుకోవడమే తాలింపుని. సో, చూసారు కదా! కొత్తిమీర, పుదీనా పచ్చడైతే రెడీ అయిపోయింది. ఇది మనకి ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సూపర్‌గా ఉంటది. అంతేకాదు మనం రైస్‌లో తీసుకున్నా కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. చాలా చాలా సింపుల్ కూడా కదా! సో, ఇప్పుడు మనము అల్లం పచ్చడి ఎలా చేయాలో కూడా చూద్దాము. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్, పచ్చెనపప్పు ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత మినపప్పు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. సో, నేనైతే 3 సమానంగా వేసుకున్నానండి. ఈ మూడిటిని కూడాను కొంచెం ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత తోలు తీసేసి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కున్నటువంటి అల్లము ఒక 50-60 గ్రాములు ఉంటుంది. ఇలా ముక్కలు చేసుకొని ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంతసేపు. తర్వాత మీ రుచికి తగినట్టుగా కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 కలిపి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోవాలి. విత్తనాలు ఏమీ లేకుండా తీసేసుకొని వేసుకున్న తర్వాత దంచినటువంటి బెల్లం వేస్తున్నానండి నేను. సో, ఇలా బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం చింతపండు, బెల్లం కూడా కరగడానికి, చింతపండు మెత్తపడడానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. యాడ్ చేసుకొని కొంచెం మరగనివ్వాలి. ఇలా మరిగి ఒక 2 నిమిషాల పాటు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయినటువంటి మిశ్రమాన్ని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు. 3 వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత వాటర్ వేయకోకుండా ముందు ముక్కలన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టుకుందాము. ఆ తర్వాత రిమైనింగ్ వాటర్ అంతా కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు కూడా సరిపడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉందండి ఒకసారి మిక్సీ పడితే. ఇప్పుడు నేను బెల్లము, చింతపండు వాటర్ మిగిలినవన్నీ వేసేసి మెత్తగా పేస్ట్ పట్టేస్తున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకుంటే మనకి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మనము తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు,
పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిరపకాయ వేసుకున్నాను. అంతే, తాలింపు రెడీ. ఈ తాలింపుని మనం ఇప్పుడు అల్లం పచ్చడిలో వేసేసుకోవాలి. చూసారు కదా, మనకి సూపర్ యమ్మీ టేస్టీగా ఉండేటువంటి అల్లం పచ్చడి కూడా రెడీ అయిపోయింది. నచ్చిందా వీడియో? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం జ్యోత్స్న వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.